కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించాలి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గజ్వేల్లో నిరసన. ఆర్డీఓకు వినతి పత్రం. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గజ్వేల్లో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తక్షణమే కేబినెట్ సమావేశం నిర్వహించి స్పష్టమైన జీవో జారీ చేయాలని కోరారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా కోర్టులో స్టే తెప్పించి సంక్షేమ పథకాలు నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. పథకాలను సక్రమంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని కోరారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1,116,000తో పాటు తులం బంగారం అందించాలని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 ఇవ్వాలని, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కేసీఆర్ పాలనలో మాదిరిగా మిషన్ భగీరథ ద్వారా నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయాలని కోరారు. రైతు బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపిస్తూ వెంటనే ప్రీమియం చెల్లించి అర్హులైన రైతు కుటుంబాలకు 5 లక్షల బీమా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, ఆడబిడ్డల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళా పేరు మీద డిపాజిట్ చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి గారు అది అంటే రైతు బీమా కూడా లేకుండా చేశారు. రైతు బీమా లేకపోవడం వల్ల చనిపోయినటువంటి భర్త చనిపోతే ఆడపడుచులకు ఎంత కష్టమవుతుంది, ఆ బిడ్డలు చిన్న బిడ్డలుంటే వాళ్ళకి ఎంత కష్టమవుతుందో ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాలి. దాన్ని కూడా రైతు బీమా కూడా వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు మహిళల కోసం కేసీఆర్ గారు మంచినీళ్ళు ఇచ్చారు. ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ కింద ప్రతి ఇంట్లో కుళాయి పెట్టి గోదావరి నీళ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారు మహిళల కోసం అందించారు. ఇవాళ గ్రామాలలో మంచినీళ్ళు కూడా రాలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఇది. మహిళలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా యావత్ మహిళా లోకాన్ని ప్రతి గ్రామంలో చైతన్యం చేయడానికి గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం, మహిళా సభలు ఏర్పాటు చేస్తాం. అంగన్వాడీ స్కూళ్ళల్లో కానీ అదేవిధంగా ఆశా వర్కర్లను కానీ వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి మహిళల్ని చైతన్యం చేసి ఈ పథకాల మీద పోరాటం చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే, రేవంత్ రెడ్డి గారి మెడలు వంచైనా సరే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, రైతు బీమా కొనసాగే విధంగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.